వెల్కమ్ బ్యాక్ టు మన విలేజ్ కామెడీ. నమస్తే దోస్తులు, ఇవాళ అయితే బోనాల వీడియో తోటి మీ ముందుకు వచ్చిన. మరి వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడురి. ఎట్లుందో కామెంట్ బాక్స్ లో అయితే మాకు తెలియజేయండి. బిడ్డ, మీ ఊళ్ళో బోనాలు చేసిర్రా? అయితే కామెంట్ బాక్స్ లో చెప్పుర్రు బిడ్డ, మీ ఊరి పేరును మీ జిల్లా పేరు. సరేనా బిడ్డ? ఇక ఈ వీడియోలో బోనం అటు పెట్టుడు, బోనం ఇటు పెట్టుడు, ఇక అన్ని తయారు చేసుడు బాగా ఇబ్బంది అయింది. ఇక ఇంత కష్టపడి మీకోసం వీడియో చేసినందుకు మాకు లైక్ హైప్స్ రెండు ఇరు బిడ్డ. ఇక ఉంటా బిడ్డ, హైప్ అయితే కొట్టుర్రి. లైక్ చేసిన తర్వాత హైప్ వస్తుంది, అది కొట్టుర్రి. అవును దోస్తులు, ఈ వీడియో అయితే చాలా రిస్క్ తీసుకొని చేసినాం. మీరందరూ ఈ వీడియోకి అయితే ఖచ్చితంగా లైక్ కొట్టాలి. ఇంకెందుకు ఆలస్యం దోస్తులు, వీడియోలోకి వెళ్ళి చూసేద్దామా? మరి ఈ రోజు వీడియో ఏంటిదంటే నా ముద్దుల పిల్లం ఎపిసోడ్ 4 అన్నమాట. వెళ్ళి చూసేయండి దోస్తులు. ఇక వెళ్ళి వీడియో చూడు బిడ్డ. జై పోషవ తల్లి. మా ఊర్లో ప్రతి సంవత్సరం సాయంత్రమే తీస్తారు. అన్నాడా, కళ్ళు మంచిగా పట్టుకోనరా, పండుగ కళ్ళు పట్టుకోనరా. ఏంగా నువ్వు ఉండే అమ్మ, వాళ్ళకి ఈ ఛాయ్ పోసుడే ఎక్కువ. చూడు, ఈసారి నేను పెట్టే ఛాయకు నన్ను ఇంకోసారి ఛాయనే పెట్టమన్నారు. జై పోచమ్మ తల్లికి, జై జై పోచమ్మ తల్లికి, జై పోషవ తల్లికి. ఏటు విద్యలమ్మ, ఎరుపులమ్మ, మారమ్మ, మైసమ్మ, మాకాలమ్మ, నీకు 10,000 శరణే. శాంతించి శాంతించి తల్లి, శరణు శరణు. ఇక మేకని కోసుడేనామా? ఆ కోసుడే అల్లుడు, బోనాలు చెల్లించినాం కదా. అత్తమ్మ లోపలికి రారి. మీ అమ్మ లేదా అనే మల్లిక కనబడతలేదు. ఉన్నదత్తమ్మ. అమ్మా, ఇగో అత్తమ్మ మామయ్య వచ్చిర్రే. బుజ్జి వచ్చిర్రానే? అత్తన్నాగు వచ్చిర్రా వదినా? దారి దారి. అన్నయ్య కూసోరి. సరేరా చెల్లా, కూసుంటా. వదినా మంచిగున్నారా? మంచిగానే ఉన్నాం. మాకేమైతే అయినా మంచిగానే ఉంటాం. మీరు మంచిగున్నారా వదినా? మంచిగానే ఉన్నదినా. అత్త అంత మంచిదేనా? అంత మంచిదేనా శాంత? మీరు మంచిగా ఉన్నారా? మంచిగానే ఉన్నా అత్త. బోనాలు ఇంకా తయారు చేయలేదా శాంత? ఏం లేదత్త, ఇప్పుడే బోనం అంటానా. ఏంది ఇప్పుడు ఆడుతున్నావా? బోనం ఎప్పుడు తీస్తారు, ఇంకా ఊళ్ళో ఎప్పుడు తిరుగుతారు? బాగా ఆలస్యం చేస్తారేందే? సాయంత్రం తీస్తారటత్త, అందుకోసమే మెల్లగా అంటానా. సాయంత్రం తీస్తారట్నా? మా ఊళ్ళోనైతే పొద్దుగాలనే తీస్తాం మేము. అవునా ఆయన? మా ఊళ్ళోనైతే మేము పొద్దుగాలనే తీస్తాం. షీ అంట మీ ఊళ్ళో అంత ఎట్లనో ఉన్నది. అయ్యో అదినా, మా ఊళ్ళో ప్రతి సంవత్సరం సాయంత్రమే తీస్తారు. ఏ గట్లుండద్దు, బోనాలు పొద్దుగాలనే తీయాలి. పొద్దుగాలు తీస్తేనే మంచిగా అనిపిస్తుంది. ఎవరన్నాగా సాయంత్రం తీస్తారా? ఆనే కాంతం, ఒక్కొక్క ఊర్లో ఒక్కొక్క తీరు ఉంటుంది. ఇక మన ఊర్లో పొద్దుగాలు తిత్తారు అని అన్ని ఊర్లలో అట్లనే చేస్తారా అనే? అయ్యో, నేనేమన్నా తీవని అంటానా నానయ్య? నేను చెప్తాను మన ఊర్లో పొద్దుగాలనే తీస్తారని చెప్పిన. అయితే నువ్వు పోయి చెప్పుపోయే, పొద్దుగాలనే తిత్తారు. ఏం ఉండయ్య నువ్వు, నేనేంది చెప్తా. అల్లుడు, నువ్వు ఏడుకొచ్చినా గిట్టనే గమ్మత్ చేస్తావా ఏంది? గా మాత్రం ఉండద్దా అత్త? ఉండాలి గాని నేనేమంటానా? ఓ చంద్రయ్య, ఏంది అట్నే నిల్చున్నావు, మాట్లాడతలేవు? ఇదా ఇడ కూసో. నిన్ను చూసిన సంబరంలో నాకైతే మాటలెత్తలేవు బావా. మాటలెత్తలేవా? ఎందుకోయ్? గదే బావా, నిన్ను చూసిన సంబరంలో ఏం మాట్లాడాలో అర్థమైతలేదు. అవునా? నన్ను చూస్తే మాట్లాడబుద్ధి అవుతలేదా? అయ్యో, నేను గట్లంటలేను బావా. నువ్వే ఎప్పుడు పిలిచినా అత్తలేవాయే. ఇక రాక వచ్చినా కాబట్టి నాకు సంబరం పట్టలేకున్నది. ఇక మల్లిక, మావయ్య ఈసారి మా అమ్మోళ్ళ ఊర్లో బోనాలు పోతారు, నువ్వైతే ఖచ్చితంగా రావాలన్నది. అందుకే వచ్చిన బావా. మల్లిక చెప్పినందుకు వచ్చినావా బావా? నేనేమో ఇంకా నేను చెప్పినందుకు వచ్చినవేమో అని నేను అనుకుంటానా. ఏం గట్ల కాదు బావా, ఇక నువ్వు కూడా రమ్మన్నావు కదా, అందుకోసమే వచ్చిన. కూర్చో బావా, ఎంతసేపు అని నిల్చొని ఉంటావు? రామావయ్య ఇక్కడ కూర్చో, ఎంతసేపు అని అట్లా నిలబడుతూ? సరే అల్లుడు, కూర్చుంటా. మల్లిక, పిల్లలేరే కనబడతలేరు? అల్లా అత్తమ్మ, ఆడి ఆడి మంచిగా వండుకున్నారు. పండుకున్నారానే? పండుకొని ఎంతసేపు అవుతుంది? ఇప్పుడే పడుకున్నారు అత్తమ్మ. అత్తమ్మ, మరి పిల్లలు లేపుకురమ్మంటావా? అద్దద్దే, పాపం పండుకొని ఆడుకొని అన్నట్టున్నది కదా. సరే అత్తమ్మ. వదినా, నేను బోనం చేస్తా, మీరు మాట్లాడుకోరి. సరే అన్నా, మేము మాట్లాడుకుంటాం కానీ నువ్వు పని చూసుకోపో. నన్ను గిట్ట రమ్మంటావా అదనా? ఏమన్నా సాయం చేయమంటావా? అద్దదినా, అన్ని పనులు అయిపోయినాయి. ఒక బోనం వండి బొట్లు పెడితే అయిపోయాయి.
తమ్ముడేడే బుజ్జి కనబడతలేడు. బయటనే ఉన్నాడు బాపా. ఆ కచ్చల మీద కూర్చుండి మేకను చూస్తాడు. ఇంకా మేకను చూసుకుంటూనే ఉంటాడా? అరే కిట్టు ఇట్రారా. మేకని చూస్తాననే పాపా. ఆడ గట్టేసి ఇట్రారాదురా. ఏమో మేకను చూస్తానా అంటాను. ఏంటిది బాబా? గీ తాళ్ళలో పోయి బాలయ్య గౌడ్ దగ్గర 5 లీటర్ల తెల్లగలు తీసుకురాపోరా. తెలవల్ల తీసుకొస్తా మరి. చెప్పిండ్రా. నువ్వు ఆ బాలయ్య గౌడ్ దగ్గర పోయి తీసుకొని రాపు. సరేనే తీసుకొని వస్తా. అన్నాడా కళ్ళు మంచిగా పట్టుకోండిరా, పండుదాటి కళ్ళు పట్టుకోండిరా. సరే నానమ్మ, పండుదాటి కళ్ళే పట్టుకొని వస్తా. అట్లనే రాగా ఇన్ని గుడాలు పట్టుకోండిరా. గుడాలు ఇంట్లో వేసిన నానమ్మ తినేవు గాని. ఇంట్లో చేసి రాని మల్లిక. సరే సరే కిట్టయ్య, ఇంట్లో చేసిరాట గుడాలు, నువ్వు కళ్ళు పట్టుకొని రాపో. సరే నానమ్మ, పట్టుకొని వస్తావు. బావా నువ్వు నాతో వస్తావా? ఇద్దరం పోదాం మంచిగా. ఇక నువ్వు పిలిచినాక రానా బామ్మది అత్త. మంచిగా బావా బామ్మదులు ఇద్దరు పోతారా? ఇక మా బామ్మది పిలవక పిలిస్తే పోకపోతే ఎట్లుంటది అమ్మ? పోతా. పోగాని అక్కడ తాగురా కళ్ళు, ఇంటికి తెచ్చుకొని తాగురి సరేనా? అక్కడేం తాగుతామే మేము, ఇంటికే తెస్తాం. సరేనే మరి, నేను పోతానా. బామ్మది పోదాంపా. బావా తాటకాలు చెప్పినావా ఈతకాలు చెప్పినావా? ఇక తాటకాలే చెప్పిండే బావా. ఇక మనం కూడా అటు పోదామా మరి? పోదాం బావా. నేను కూడా తలలో పోక బాగా రోజులు అవుతుంది. పోదాంపా. సరే బావా పోదాంపా. మా ఊర్లో తాళ్ళు మంచిగుంటాయి. ఒక్కసారి నువ్వు వచ్చినావనుకో మళ్ళీ నీకు అక్కడి నుంచి పోనే బుద్ధి కాదు. అట్లనా బావా? సరే ఇక పోదాంపా. ఎట్లుంటాయో నేను కూడా చూస్తా. కాంతం, మేము గీ బయటకు పోయేస్తామే. సరే సరే పోయిరాపు. చూసినవానే మల్లిక, తోక పట్టుకొని మంచిగా ఒకరి తర్వాత ఒకరు పోతారు. అవునత్తమ్మ, మెల్లమెల్లగా ఒకరినకాయలు ఒకరు జారుకుంటారు. అత్తమ్మ, నేను అమ్మకి ఏమన్నా హెల్ప్ చేస్తా? సరేనే చేయిపో, మేము ఇక్కడ కూర్చుంటాం కానీ. తొందర ఆ పనులన్నీ కానీ. సరే అత్తమ్మ. అమ్మా నేనేమన్నా హెల్ప్ చేయన్నానే? అద్దు బిడ్డ, నేను అన్ని మాయేసుకుంటా గాని నువ్వు వాళ్ళ దగ్గర కూర్చోపోయినావు. అల్లే కూర్చుంటారమ్మా. పాపం నువ్వు ఒక్కదాన్నే పని చేసుకుంటాను కదా, అందుకే వచ్చిన నీ దగ్గరికి. అద్దు బిడ్డ, నేను మెల్లమెల్లగా పనులు చేసుకుంటా గాని ఇద్దరం ఇటే ఉన్నామనుకో మళ్ళీ మీ అత్త మీ నానమ్మ గులుగుతారు. అద్దద్దు, పోయి ఆ చాయ్ ఇట్లా పెట్టి ఇపో. సరేనే అమ్మా, ఇస్తా గాని మా అత్తమ్మని చూసినవానే అమ్మా, ఇంటికన్నేమో కట్నం అది ఇది అనుకుంటున్నది. ఇప్పుడేమో ఏం తెలియనట్టు సప్పుడేగా కూర్చుండి ఉంటుంది. అవునే బుజ్జి, ఏం అరగనట్టు సప్పుడేకుంటుంది. అబ్బబ్బో, మీ అత్తను అస్సలు నమ్మద్దు. ఎప్పుడు ఏ ఫిట్టింగ్ పెట్టేది అర్థమే కాదు. సరే గాని కట్నం పైసలు ఎవరినో అడుగుతా అన్నారు కాదే, అడిగి రానే మరి. సగం పైసలైతే దొరికినాయి బుజ్జి, ఇంకా సగం చూడాలి. ఇక మీరు పోగా ఆ పైసలన్నీ మీ అత్త చేతిలో పెడతా, ఆమె ఏమన్నా వేసుకొని. సరేనే అమ్మా, పోంగా ఆమె చేతిలో పెట్టుర్రి, ఆమె ఏమన్నా వేసుకొని. సరేనే బుజ్జి, ఆ ఛాయ్ పెట్టి తీసుకుపోయి పో. సరేనే అమ్మా, ఛాయ్ తీసుకొని పోతా పట్టు. సరే సరే, తొందరగా పట్టుకోపో. అమ్మా పాలు కొన్నే ఉన్నాయి కాదే? అయ్యో పాలు లేవానే బిడ్డ? లేవు కాదే అమ్మా. అయ్యో, మరి ఇప్పుడు తెప్పిద్దామన్నా కూడా మీ తమ్ముడు లేడాయే, మీ బాబు లేడాయే, ఎట్లనే బుజ్జి? ఏం కాదు తీయమ్మా, నువ్వు టెన్షన్ పడకు, ఉన్న పాలతోటే ఛాయ్ పెడతా. అట్టెట్లా పెడతావే? ఏం కాదమ్మా, పాలల గిన్నె నీళ్ళు పోసి మంచి అల్లం దంచేసినావనుకో ఛాయ్ టేస్ట్ మస్తు ఉంటుంది. ఏమోనే బుజ్జి, ఏం చెప్తానో ఏమో. ఏం కాదు, నువ్వు ఉండే అమ్మా, వాళ్ళకి ఈ ఛాయ్ పోసుడే ఎక్కువ. చూడు, ఈసారి నేను పెట్టే ఛాయ్కు నన్ను ఇంకోసారి ఛాయ్నే పెట్టమన్నారు. ఏందే బుజ్జి, ఇక్కడ నువ్వు మీ అత్త మీద రివెంజ్ తీసుకుంటానవా ఏంది? మరి కాదా అని అమ్మ, అన్నిటికీ అంకలు పెడతారు. ఇప్పుడు కావాలని చేస్తాను, నాకు ఏమంటారో చూద్దాం. సరే సరే, ఏదో ఒకటి కానీ. సరేనే అమ్మా, ఛాయ్ అయింది, నేను తీసుకుపోయి ఇస్తా. సరేనే బుజ్జి, తీసుకో. చూసిన ఆనే బిడ్డ, ఇంటికొచ్చిన చుట్టాన్ని అట్లనే ఇచ్చిపెట్టి ఇక ఆవబిడ్డలు ఇద్దరు అంటరుములకు వేరు. అవునే, గిన్నెని నీళ్ళు ఇచ్చిన వాళ్ళు కాదు, ఇంత ఛాయ్ పోసిన వాళ్ళు కాదు, ఇద్దరికిద్దరు అటే పోయి ముచ్చట పెడతారు. ఏమో మనం గిట్ల రావద్దే, ఇక వాళ్ళు రమ్మన్నప్పుడల్లా వస్తే ఇక గిట్లనే ఉంటది మర్యాద. ఏమో కట్నం పైసలు ఇస్తా అన్నారు కదా అని నేను వచ్చిన, లేకుంటే నేనెందుకు వద్దునే? ఎన్నడన్నా నీళ్ళు ఇంటికి వచ్చినావా? అదే కాదే, ఏదో మంచిగా ముద్దుగా మాట్లాడితే వాళ్ళు గిట్ల చేస్తారు చూసినా అని. చూడనియే, వాళ్ళు కట్నం పైసలు ఇయ్యకపోవాలి, పోంగా చెప్తాల సంగతి. ఎన్ని రోజులని ఆగబట్టుకుంటుంటారు వీళ్ళు? నువ్వు ఇదే మాట మీద ఉండే, నువ్వు తగ్గకు.
5 ఏళ్ళు అయితే లగ్గమై ఓ కట్నం లేదు పిట్నం లేదు. ఇద్దరు పిల్లగాళ్ళు అయినాక కూడా గా కట్నం తెచ్చుకుంటలేదే, గా తెలివి లేదు. ఏమైనా అవగారింటి ఖర్చుడు ఈ రెండుడు. నువ్వు కొంచెం గట్టిగా చెప్పే కాంతం. నీ కోడలకు కొంచెం భయం తగ్గింది. సరేనే అవ్వా, మా చెప్తా. నువ్వు అట్లా చూసుకుంటుండే ఈ బోనం అయితే మంచి ఒడ్డెక్కని. బోనాలు అయిపోయినాక ఒక్కొక్క సంగతి చెప్తా. సరే సరేనే, నీ కోడలు అత్తం దాగు. ఇగో అత్తమ్మా చాయ్ తీసుకో. ఇగో నానమ్మా చాయ్ తీసుకో. నీ ముఖం తీరే ఉన్నది ఈ చాయ. ఏంటి అత్తమ్మ ఏమంటాను? ఈ చాయ్ ఏందే అంత నీళ్ళు ఉన్నది? మీ అవ్వకు పాలు దొరకలేదా ఏంది? పాలల్లో నీళ్ళు పోసి చేస్తే గిట్ని ఉంటది అత్తమ్మా. లేకుంటే మీకోసం చిక్కటి చాయ్ ఎత్తరా? ఏందే చాయ్ గిట్లున్నదంటే సప్పుడు చేస్తలేవు? అయ్యో నీళ్ళు ఉన్నదా అత్తమ్మా? చూసుకోలేదు అత్తమ్మా, నాకు చాయ్ చేయరాలేదు. ఏ ఇంకా చాయ్ పెట్టరాదా అని నువ్వు ఇచ్చాంతరం చేస్తావు గాని. కావాలనే పోసినట్టమ్మా. మా అమ్మ అక్కడికి వచ్చినప్పుడు కూడా మీరు ఇట్లాంటి చాయ్నే పోతారు కదా. ఏందే ఏమో అనుకుంటాను. ఏం లేదత్తమ్మా, మీకు చాయ్ నీళ్ళు పోసినా కదా అందుకే బాధపడుతున్నా. సారీ అత్తమ్మా, ఇంకోసారి అట్లా పోయా. ఇక ఏం బాధపడడం లేదే, ఎట్టున్నా మూసుకొని తాగుతాం. అది ఆక తప్పుద్దా? అయితే సపరేట్గా మూసుకొని తాగాక ఎందుకు కొరుతుంది మరి? లలిత, ఇంకా మీ అవ్వ బోనం తయారు చేయలేదానే? ఎంతసేపు చేస్తుంది? అయిపోయినట్టే నానమ్మా, ఇంకో 2 నిమిషాలు అయితే అయిపోతుంది అన్నది. బుజ్జి అత్తమ్మని రమ్మన్రా. సరేనే రమ్మంటాగు. అత్తమ్మ అమ్మ రమ్మంటాంది దారి. అమ్మా తీసుకొచ్చిందే. ఏంటిదైనా ఎందుకు రమ్మన్నా మమ్మల్ని? ఏం లేదైనా, బోనం తయారు చేసిన సూత్తమని పిలిచిన. ఇట్లనే నవదినా తయారు చేసుడు? ఇట్లనే గాని బోనం కొంచెం చిన్నగైనట్టున్నాయి కదా. ఆ ఊళ్ళోనైతే పెద్ద పెద్ద బోనాలు తయారు చేస్తాం. మీ ఊళ్ళో ఎందుకు ఇంత చిన్నగా ఉన్నాయి? అది పెద్దగా ఎత్తే లేవది కావదినా, అందుకే చిన్నదే వేసుకున్నా. గిది లేవట్ట కావదినా, ఏం మనిషి ఉన్నావు నువ్వు? ఓ మా ఇంటికన్నా అయితే మా కాంతం ఇంకింత పెద్ద చేస్తుంది బోనం. ఓ నువ్వేమో గిదే మోయనంటున్నావు ఏంది పిల్ల? అబ్బో గంత పెద్ద మొత్తయా? నాతో కాదత్తా, నేను చిన్న చిన్న వేసుకుంటా, నాకు లేదు అవ్వా. అమ్మా నీకు అర్థమైతలేదే, వాళ్ళు నిన్ను కావాలనే అంటారు. మా అత్తమ్మ ఇంటికాడ చిన్న సిటీల బోనం అండి చిటుక్కని ఎత్తుకపోతుందే, నిన్ను కావాలనే ఆట పట్టిస్తారు వాళ్ళు. అయితే కావాలనే నన్ను అంటారా అని? నన్నే ఇట్లా చేస్తారా? చూడే మల్లిక, మీ అత్త కోచేలకిత్తా. అయినా బోనం చిన్నగా అయిందంటావు కదా, కొంచెం పెద్ద దాంట్లో పెట్టమంటావా? పెద్ద దాంట్లో పెట్టాదినా, నీ చిన్న దాంట్లో పెట్టకపోతే ఎవరు చూస్తారు? సరే వదినా, పెద్ద దాంట్లో పెడతా గాని నాకు మిడలు పట్టుకున్నా ఇప్పుడే. నువ్వు ఎత్తుకోతావా? నేను ఎత్తుకోన్నా వదినా? అయ్యో మీ ఇంటికాడ నువ్వే ఎత్తుకోలేగా వదినా, నన్ను ఎత్తుకోమంటావేంది? ఎవరు ఎత్తుకుంటేంది వదినా? నువ్వు మా ఇంటి ఆడబిడ్డవు కదా, నువ్వు ఎత్తుకుంటేనే మంచిగుంటది. ఎత్తుకో, ఏం కాదు. ఆడబిడ్డనే గాని నువ్వేం మాట్లాడకు వదినా, గిదే పాటి ఎత్తుకో, ఏం కాదు. మరి వదినా ఇది చిన్నగైందేమో బోనం, కొంచెం పెద్ద దాంట్లో వేయమంటావా మరి? వామ్మో, ఈ బోనం నేను పోయన్నా నాతోనైతుందా? అదినా ఏగా ఇంట్లో ఏనే ఎత్తు కదా, మళ్ళీ దాంట్లో ఎందుకు? అద్దె అద్దు పట్టు, ఇదే ఎత్తుకుంటా. అవ్వా ఆ టీడీ వేసి నాకు ఫిట్టింగ్ పెట్టిరేందే, పెద్దది పెద్దది అన్నావు. ఇప్పుడు నేను ఎట్లా ఎత్తుకోవాలనే? నీ అవ్వ నువ్వు ఉన్న కాడు ఉండవే, నా సాగుకు తెచ్చి నువ్వు పో. ఏం కాదే గదే పాటి, ఎత్తుకో. ఎత్తుకోకపోతే వాళ్ళ ముందు ఇజ్జత్ పోతాయి. ఎత్తుకో. నీ అవ్వ ఆ బోనం నువ్వు ఎత్తుకోవే, నీకు తెలుస్తుంది. మెడలన్నీ పోతాయి, నీకు తెలుసానే? ఏం కాదు ఎత్తుకుంటాను, అంత పరువు తీస్తాను ఏంది నువ్వు? సరేనే, ఇక ఎత్తుకోక తప్పుద్దా? అదినా నేను చూస్తా అంటే బోనం ఎత్తుకుంటట్లేవు కదా, ఇక నేను ఎత్తుకుంటే పట్టు, ఎందుకో వెనక ముందు అవుతానో కదా. ఏ ఆగే అమ్మ, నువ్వు అత్తమ్మ బోనం ఎత్తుకుంటది, నీకు తెలియదు. మా అత్తమ్మ గీ బోనం ఏ పాటే పెద్ద పెద్ద బోనాలు మోస్తుంది, మంచిగా బోనం ఎత్తుకొని డాన్స్ కూడా చేస్తుంది అమ్మ, నీకు తెలియదు. అత్తమ్మ బోనం ఎత్తుకుంటావు కదా? నిజమేనే, ఎత్తుకుంటా ఎత్తుకుంటా. అయితే నువ్వే ఎత్తుకోవాలి అదినా, బోనం ఎత్తుకొని నువ్వు డాన్స్ ఎత్తంటే మా ఊరోళ్ళందరూ నేను చూసి మెచ్చుకోవాలి. సరే సరే, ఎత్తుకొని డాన్స్ ఎత్త పట్టు. బావా కళ్ళు అయితే సూపర్ది పోయించినవే, మంచిగున్నదా బావా? ఇక మా ఊళ్ళో తాళ్ళెక్కువ కదా, మంచికలే దొరుకుతుంది. ఇక మీరు అందరు తాగుతారనే 5 లీటర్ల కళ్ళు ఇంటికి తెప్పించిన. బోనాలు అయిపోయినాక ఎటకూర అనుకొని మంచిగా ఎంజాయ్ చేద్దాం. సరే బావా, ఎంజాయ్ చేసుడే ఇయ్యాలా. అల్లుడు
బోనాలు అయిపోయినాక మంచిగా మటన్ అనుకొని మంచిగా తాక్కుంటే ఎంజాయ్ చేద్దాం సరేనా? సరే మావయ్య. కిట్టు ఆ కల్లాడ పెట్టుకోరా. సరేనే పెడతా. అగో బోనాలు వస్తున్నాయి కదా బాబా, వీళ్ళు ఇంకెళ్తలేరు. ఇంకా వెళ్తలేరు కదా వీళ్ళు. కిట్టు మీ అమ్మని నిలువురా. ఇంకెంతసేపు ఉంటారు వాళ్ళు? బోనం పట్టుకొని బయటకు వెళ్ళాను. సరేనే రమ్మంటాగు. అమ్మా బోనాలు వస్తున్నాయే, బోనం పట్టుకొని బయటికి రాదే. అగో అదినా బోనాలు వస్తానే ఎత్తుకో. సరే సరే అదినా, మెల్లగా ఎత్తుడు మరి. మెల్లగానే ఎత్తుతావు వదినా. ఇగో తీసుకో వదినా, మెల్లగా పట్టుకో. అమ్మో కొద్ది బరువు లేదు కావదినా, ఫుల్ బరువు ఉన్నది. అది ఎంత బరువు ఉంటుంది అత్తమ్మా? మనం ఇంతకంటే పెద్ద బోనం పోతాం కదా, అది ఎత్తుకోగా ఇది ఎత్తుకోవా అత్తమ్మా? నిజమే పెద్ద బోనం ఎత్తుకుంటాం. ఏం చెప్తా ఎత్తుకుంటా కానీ బరువు అవుతుంది అనకదినా. ఆ అమ్మవారిని తలుసుకొని ఆ బోనాన్ని మంచిగా పట్టుకో. సరే వదినా. జై పోచమ్మ తల్లికి, జై జై పోచమ్మ తల్లికి. జై పోషవ తల్లికి. బోనం నువ్వెత్తుకున్నావానే అమ్మా? నేనే ఎత్తుకున్న బిడ్డ, ఈ ఇంటికి ఆడబిడ్డ నేనే అని నన్నే ఎత్తుకోమన్నది మీ అత్త. అవునానే అమ్మా, ఎత్తుకో ఎత్తుకో. బోనాలు వస్తాయి అన్నావు, ఏవి కనబడతలేవు. ఏంది నానమ్మా? అగో అక్కడి నుంచి వస్తారు. కనబడ్డారు బిడ్డ, కనబడ్డారు. బాగానే మంది వస్తారు కదా, ఊరు మొత్తం కదిలినట్టున్నది. బోనాలు అందరు చేస్తారా ఏంది? బోనాలు అందరు పోతారు నానమ్మ, ఇక్కడ ఫుల్ మంది వస్తారు. అట్లనా? వదినా ఇక బోనం పట్టుకొని పోదాంపా. సరే వదినా. మెల్లగా నడివే కాంతం, బోనం బాగానే బరువుందా ఏంది? ఫుల్ బరువుంది అవ్వా, అక్కడ వరకు ఎట్లా పట్టుకున్నాడు వన్ను ఏందో. కొంచెం దూరం పోయినాక శాంతవతి మా ఎత్తుకుంటది. సరేనే ఇత్తా. జై పోచమ్మ తల్లికి, జై పోషమ్మ తల్లికి. ఏ రక్క, ఈ బోనం పట్టుకొని ఇంకా అత్తలేరు ఇల్లు. అగో మెల్లమెల్లగా వస్తున్నారక్క. ఇక్కడ నువ్వే మోసినావా అనే కాంతం? నేనే మోసిందే అవ్వా. అక్కడి నుంచి ఇక్కడ దాకా మోసుకుంటూ వచ్చేసరికి నా చేతులన్నీ వస్తానే. అలాగే ఇక బోనావిడ పెట్టి ఆ పోషవ తల్లికి మొక్కు. సరేనే అవ్వా. అయినా ఇక బోనం దించుదామా? దించు అదినా, దించు. చెయ్యేసి మెల్లగా దించు. ఇక అందరు బోనాలు పోషవ తల్లి దగ్గర పెట్టుర్రి. పెట్టమంటారా? పెట్టుర్రి. నా తండ్రి శంకరుడా హంపియ, నా తల్లి పార్వతీరా బిస. దేవుడు వచ్చిందానే? ఏంది నీ కంటికి నేను ఎట్లా కావటం పడతానే కాంతం? అయ్యో బాంచం తల్లి, తప్పైంది. ఎవడనుకుంటానవే? ముల్లోకాలనేలేటి శంకరుని బిడ్డనే. తల్లి శరణ్ తల్లి, శాంతించు. అయ్యో అన్ని మంచిగా చేసినాం కదా, దేవుడు ఎందుకు వస్తుంది? ఏమన్నా తక్కువ చేసినావా తల్లి? మా ఏమన్నా తప్పులుంటే చెప్పు. శాంతించు తల్లి, శాంతించు. నీకేమన్నా తక్కువ అయితే ఏం తక్కువ చేసినావో చెప్పు. నా తల్లి పార్వతి అబ్బిస, ఏటు విద్యలమ్మ, ఎరుపులమ్మ, మారమ్మ, మైసమ్మ, మా కాలమ్మ, నీకు 10,000 శరణే. శరణ్ తల్లి శరణు. పుట్టల పుట్టినావు, గవ్వల దండనిది, నిమ్మల దండనిది, అక్క ఎల్లవా, నీకు 10,000 శరణులే అక్క చెల్లవా. శాంతించు తల్లి, శరణు. ఏంది తల్లి, మా వాళ్ళంతా నీకోసం సంతోషంగా భోజనం చేసుకొని వస్తే నువ్వేందుకు ఇట్లా చెప్తాను? ఏమన్నా తప్పులుంటే చెప్తేనే కదా మాకు తెలిసేది. చెప్పు తల్లి చెప్పు, మేమన్నా తక్కువ చేసినావా? నీకు సంతోషం కాలేదా? నా దగ్గరికి బోనాలు పట్టుకొచ్చిర్రనే నేను వచ్చిన్నే బాలా, ఎందుకనుకుంటానవే? అయ్యో గందుకోసమేనా తల్లి? శరణు. నాకు సంతోషంగా ఉండే కాంతం. తల్లి సంతోషం అమ్మ, సంతోషం. నీకు అంగరంగ వైభవంగా బోనాలు తీసుకొచ్చి చెల్లించినాం. మమ్మల్ని అందరినీ చల్లగా చూడాలి, మంచిగా ఆనలు వాడాలి, గొడ్డు గోద అన్ని మంచిగా ఉండాలి, పంటలు మంచిగా వండాలి తల్లి. వానలు పడతాయే బాలా, నువ్వు అనుకున్న కన్నా ఎక్కువ వానలు పడతాయే బాలా. నువ్వు ఎందుకు చింతించుతున్నవే బాలా? పడతాయా తల్లి? అయితే మంచిదే. మీరు ఇంటికి వెళ్ళేసరికి వానలు పడితే బాలా? పడతాయా తల్లి? అయితే అదే సంతోషం మాకు. సంతోషం అయింది తల్లి నీకు. శాంతించు నువ్వైతే.
సంతోషమైన తల్లి, నా కాడికి మీరందరూ బోనాలు పోసుకొని వచ్చిర్రు. నాకు పుట్టడంత సంతోషంగా ఉంది. ఇక నేను పోయేస్తానే బాలా, నేను వచ్చిన పని అయిపోయింది బాలా, నాకు సంతోషమైంది. అదినా మామ పడుతుంది పట్టుకో. పట్టుకున్నా అదినా, అటు తీసుకోదాం పా అదినా. సరే వదినా. అరే కిట్టు, ఇక బోనాలు గుడిదానికి వచ్చినాయి కదా, మనం పోయి ఆ మేకను పోద్దాంపా. సరే బాపు, నేను పోయి మేకని తెస్తావు. మరి ఆ మేకను తేపో. ఇక మేకను కోసుడేనా మామ? ఆ కోసుడే నువ్వు బోనాలు చెల్లించినాం కదా, ఇక మేకను కోసి ఇంటికి పట్టుకపోయి వండుకొని తిందాంపా. సరే మామయ్య.